రాజకీయం అంటే రాజకీయమే. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అధికారం కోసం కలిసి పనిచేసిన వాళ్ళు చేతిలో పవర్ లేకపోతే పక్కదారి చూస్తున్నారు. బ్లడ్ రిలేషన్ కంటే పాలిటిక్స్ గొప్పవిగా భావిస్తున్నారు. అందుకే కుటుంబాలను చీలుస్తున్నాయి రాజకీయాలు. ఆనాటి నెహ్రూ ఫ్యామిలీ నుంచి ప్రజెంట్ కేసీఆర్ కుటుంబం వరకు రాజకీయ చీలికలు కొనసాగుతూనే ఉన్నాయి. సామ్రాజ్యం, అధికారం కోసం అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య కొట్లాట రాజుల కాలానికే పరిమితం కాలేదు. ఆధునిక ప్రజాస్వామ్యంలో పదవుల కోసం సొంతవారిపైనే తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు పార్టీలు కుటుంబ పోరుతో సతమతమవుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు రాజకీయ పరిశీలకులు. అధికారం కోసం ఏమైనా చేస్తారు, ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఎన్నికల టైంలో కలిసి పనిచేసిన ఘటనలు మన దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. సొంత పార్టీలో ఇమడలేక స్వపక్షంలోనే విపక్షంగా మారి ధిక్కార స్వరాన్ని వినిపించి బయటకు వచ్చిన నేతలు, నాయకురాళ్లు ఉన్నారు. సొంత ఫ్యామిలీ నుంచే సపోర్టు లేక బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, లేదంటే వేరే పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. కలిసి పనిచేసిన వాళ్లు అకస్మాత్తుగా బద్ధ విరోధులుగా మారుతారు. అదంతా రాజకీయ మహిమ. అటు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు ఒకే పంథాలో నడుస్తున్నట్టుంది. ప్రస్తుతం కవిత ఎపిసోడ్ యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఆధిపత్యం కోసం, అధికారం కోసం నడిచే సమరమే రాజకీయం. ప్రజలకు సేవ చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కో మార్గం మనుషులను, వ్యవస్థలను, చివరకు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చేస్తుంది. అలనాటి గాంధీ కుటుంబం నుంచి ప్రెజెంట్ కేసీఆర్ కుటుంబం వరకు రాజకీయ చీలికలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత సస్పెండ్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ సాగుతోంది. మాజీ సీఎంలు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కల్వకుంట్ల ఫ్యామిలీలో పొలిటికల్ బీటలు పడ్డాయి. 1995లో టీడీపీలో తిరుగుబాటు జరిగింది. ఎన్టీఆర్ మరణానంతరం నందమూరి హరికృష్ణ టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఏకంగా హరికృష్ణ చంద్రబాబు నాయకత్వాన్ని సవాల్ చేశారు. దీంతో ఆయనపై బహిష్కరణ వేటు పడింది. తర్వాత ఆయన అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు హరికృష్ణ. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో తన పార్టీని టీడీపీలో విలీనం చేయాల్సి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో 2 సార్లు ఒంటి చేత్తో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఆయన మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఇమడలేక బయటకు వచ్చారు. అవినీతి కేసులతో జగన్ జైలుకు వెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో ధైర్యంగా ముందుకు వచ్చారు షర్మిల. పాదయాత్ర ద్వారా వైసీపీని ముందుండి నడిపించారు. విభజనతో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 2019లో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎంగా 5 ఏళ్లు పాలించారు. పవర్లోకి వచ్చాక షర్మిల కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. పార్టీలో ఆమెకు ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె ఫ్యాన్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోయారు. కాంగ్రెస్ ఆఫర్ ఇవ్వడంతో నేరుగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అన్నా, చెల్లెలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ ప్రత్యర్థులాగా మారిపోయారు. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఫ్యామిలీలో చెలరేగిన అలజడి పెనుతుఫానుగా మారింది. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఆ టైంలో కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అందరూ కలిసి పనిచేశారు. ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం ఉండేది. ఎప్పుడైతే పవర్కు దూరమయ్యారో అప్పటినుంచి ఒక్కొక్కరి మధ్య క్రమంగా గ్యాప్ పెరుగుతూ వస్తోంది. అది కాస్త కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అవడంతో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ లైన్ క్రాస్ చేశారనే కోపంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. అయితే కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు 40 ఏళ్లుగా తెలుగు పాలిటిక్స్ను ప్రభావితం చేసిన నేతల కుటుంబాల్లో రాజకీయ వేరుకుంపట్లు పెట్టడం కామన్గా మారిపోయింది.